నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ డివోషనల్. నేను శ్రావణి. నాతో పాటు ఒక చాలా ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అంటే ఆ రంగానికి సంబంధించి దాంట్లో ఉన్న ప్రావీణ్యం గురించి పరిచయం చేయొచ్చు. కానీ ఒక వ్యక్తిలో మల్టిపుల్గా విభిన్న కోణాలు ఉన్న వ్యక్తి అయితే పరిచయం కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా మీకు చూపించడమే తర్వాయి. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ గీతా సురేంద్ర శర్మ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారు ఒక వినాయక మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి వ్యవస్థాపకులు, అలాగే వారాహి అమ్మవారి ఉపాసకులు, అలాగే రాజశ్యామల ఎన్నో యాగాలు హోమాలు చేస్తూ నిష్ణాతులైన ఒక పండితుడుగా, అలాగే వాస్తుకి సంబంధించి ఎంతో మందికి తన సూచనలు అభిప్రాయాలు ఇస్తూ సమాజంలో నేను సైతం అంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం శర్మ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. సార్ బాగున్నారా? శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణమ్మ. చాలా బాగున్నాను తల్లి. సో మీ గురించి ఇన్ని కోణాల్లో ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో గురించే మాట్లాడాలి. జై వినాయక మ్యారేజ్ బ్యూరోస్ యాక్చువల్లీ అసలు ఎందుకు ఈ ఇంటెన్షన్? నిజంగా బ్యూరోస్ని నమ్మి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా స్టిల్ ఇప్పుడు? ఎందుకంటే లాట్ ఆఫ్ లవ్ మ్యారేజెస్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది సొసైటీ చూస్తే. సో అప్రోచ్మెంట్ ఎలా ఉంది దానికి సంబంధించి? 100% అండి. అంటే మ్యారేజ్ బ్యూరో ఎందుకు కన్సల్ట్ కావాలని అడుగుతున్నారా మీరు? యా, ఎగ్జాక్ట్లీ. వస్తున్నారా? ఎందుకు అంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువగా సొసైటీలో జరుగుతూ ఉన్నాయి. 100% బాగుందండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఆ టైంలో మనకు చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఒకరి మీద మనకు పెంచుకుంటాం, అట్లా ముందుకు తీసుకువెళ్తుంది. అది పోయిన తర్వాత ఏమవుతుంది, ఒకరి మధ్య ఒకరికి ఈగోలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు జాతకాల పరిహారం కనిపిస్తుంది. అప్పుడు నువ్వెంత, నీకుంది, నాకుంది, అట్లా ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఇరిగేషన్స్ ఇస్తుంటాయి. ఆటోమేటిక్గా సంఖ్య మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు ఈ కాలంలో? దాదాపు వెనకకే వస్తున్నారు. అదే మనము అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, అరేంజ్ మ్యారేజ్ అయితే మనం పలు విధాలుగా అన్ని విధాలుగా ఆలోచించి ఇస్తారు తల్లిదండ్రులు. ఇప్పుడు అబ్బాయి శాలరీ ఎంత, ప్రాపర్టీస్ ఏమున్నాయి, పేరెంట్స్ ఎలా ఉన్నారు. ఇప్పుడు పాతకాలంలో వెళ్ళినాం అనుకోండి, అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి. ఇప్పుడు 7 తరాలు చూడకపోయినా కూడా అబ్బాయి మంచివాడా, వాళ్ళ ఫ్యామిలీ బాగుందా అనేది పక్కాగా చూస్తున్నారు కదా. చూసి అబ్బాయి, ఇప్పుడు మనం అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు అబ్బాయి కూడా ఒక భయం అనేది ఉంటుంది. నలుగురు పెద్దలు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, అది వేరే ఉంటుంది. అదే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పెద్దలు రావడానికి కూడా సరే ఇష్టపడరు. ఇప్పుడు ఆడపిల్ల అయితే పోగొట్టుకోలేరు కదా. అప్పుడు పోలీస్ స్టేషన్లని, కేసులని, అది ఎంత పెద్దగా వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ కాలంలో చూడట్లేదా? అంటే ఆ విధంగా ఉంటుంది. లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి చాలా తేడా ఉంటుంది. అప్పుడు అబ్బాయి గురించి వాళ్ళు 1కి 10 సార్లు జ్యోతిష్ని కలిసి మంచివాడా కాడా, అబ్బాయి నిజంగానే జాబ్ చేస్తున్నాడా, ఎంత సాలరీ సంపాదిస్తున్నాడు, మనకి ఇచ్చింది కరెక్టా కాదా, ప్రాపర్టీస్ అన్నారు, పలు విధాలుగా ఆ ఏరియాలో మన వాళ్ళు ఎవరున్నారని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో పాటు మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. అన్ని విధాలుగా చూసి నీకు ఒక మంచి సంబంధం చూసి చేస్తాం. ఓకే, ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టే పర్పస్, జరుగుతున్న అక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా సెట్ చేస్తారు? మీరు ఎదుర్కొనే అనుభవాలు ఏంటి? ఒక పెళ్ళిళ్ళ పేరయ్యా అనేవాడు ఇంతకుముందు, ఆబ్వియస్లీ ఇప్పుడు మిమ్మల్ని అలానే పిలవాలేమో. అంతే అమ్మా, పిలవడం తప్పేముంది. ఇప్పుడు ఒక సంబంధం సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. ఇప్పుడు నువ్వు ప్రొఫైల్ ఇస్తావు, రిజిస్ట్రేషన్ చేసుకుంటావు, ఫస్ట్ నీ చాట ఇస్తాం, అంటే జ్యోతిష పరంగా నీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, అసలు ఈ అమ్మాయికి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, అలా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. సేమ్ ఒక అబ్బాయికి కూడా అలాగే పరిశీలిస్తాం. పరిశీలించి వీళ్ళిద్దరు ఎంతవరకు కలిసి ఉంటారు, వీళ్ళకి ఎన్ని పాయింట్స్ కలుస్తున్నాయి, విడిపోయే యోగాలు ఉన్నాయా లేవా. అంటే ఈ అమ్మాయి, కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాకుస్థానం, మనం మాట్లాడే విధానం సరిగా లేకపోతే మనం ఎంత సరిగా చెప్పినా కూడా ఆ పెళ్లి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వాకుస్థానంలో కొన్ని గ్రహాలు, పాపగ్రహాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మాట్లాడే వాళ్ళది కొంచెం కఠినంగా ఉంటుంది. ఇద్దరు వాకుస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ మధ్య ఎన్ని పాయింట్స్ కలిసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళది అది వెనకకి వెళ్ళిపోతుంది. అలాగే విడిపోయే యోగాలని ఉంటాయి, అంటే సప్తమ స్థానం అంటారు. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, సప్తమాధిపతి పాపగ్రహంతో కలిసి ఉన్నా కూడా అంటే వాళ్ళకు భర్తతో సరిగా ఉండటం కానీ, భార్యతో సరిగా ఉండటం కానీ, ఇలాంటి మనకు జాతక దోషాలు తెలుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు మేము ఏంటి అంటే ముందుగా అమ్మాయికి కుంభ వివాహం చేయించటము, అబ్బాయికి అయితేనేమో కదిలి వివాహం చేయించటము. ఒకవేళ వీళ్ళిద్దరికి సెట్ అవ్వదండి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాయింట్స్ మాత్రమే చూస్తారు, అది నెట్లో కొట్టిన మనకని దొరుకుతుంది, ఈ నక్షత్రానికి సరిపడదండి అని చెప్తారు కొంతమంది. అలా కాకుండా విడిపోయేగాలు ఉన్నాయా లేవా, వీళ్ళిద్దరు ఎంతవరకు కలిసి ఉంటారు, అది చూసి ఆ తర్వాత ఈ అబ్బాయి ఇచ్చిండాడు,
ఇప్పుడు బయోడేటా ఉంటుంది. బయోడేటాలో నాకు ఇంత ప్యాకేజ్ ఉందండి, నేను ఈ జాబ్ చేస్తున్నాను, నేను యూఎస్ఏలో ఉంటున్న H1B వీసా ఉంది, గ్రీన్ కార్డు ఉంది, ఇలాంటి ఇప్పుడు యూకేలో ఉన్నారనుకోండి, ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు కెనడా ఉందనుకోండి, పిఆర్ ఉందా అని అడుగుతాము, యూకేలో పిఆర్ ఉందా అని, ఎక్కడ ఉంటున్నావు బాబు, నీకైనా అక్కడ అడ్రస్ ఇవ్వు, అంటే నీ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు మనం శాలరీ సర్టిఫికేట్ పంపించినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎట్లా కొడితే ఆ కంపెనీ కొడితే ఆ కంపెనీలో ఈ అబ్బాయి ఏదో తెలిసిపోతుంది. అంటే శాలరీస్ అక్కడ రావుగా, తెలుస్తుంది అబ్బాయి దాంట్లో ఎంప్లాయా కాదా. ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ అక్కడ ఉన్న అబ్బాయి ఇప్పుడు ఒక ఫీల్డ్లో ఉన్నారనుకోండి, ఆ ఫీల్డ్లో వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ కంపెనీ ఎలా ఉంటుంది, ఈ కంపెనీలో ఈ అబ్బాయి పని చేస్తుంది లేదా తెలిసిపోతుంది. అలాగే వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది, వాళ్ళ క్యాస్ట్లోనైతే, ఒక క్యాస్ట్లో అయితే ప్రాణం ఇంటి పేరు వాళ్ళు మనకు తెలుస్తున్నారు. ఆ విధంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మేము ఎంక్వైరీ చేసేదే కాకుండా వాళ్ళని కూడా, తల్లిదండ్రులు కూడా అదే పని మీద ఉంటారు. ఈ అబ్బాయి కరెక్ట్ అయితే చెప్పింది, ఈ అబ్బాయికి ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ చూపిస్తారు కదా, మామూలుగా తక్కువ ఉంటే ఎక్కువ చూపిస్తారు. సో చూపిస్తున్నారు, ఇది ఎంత 10 ఎకరాల భూమి ఉందండి, మాకు ఎకరం ₹1,00,00,000 పోతుంది, అడుగుతా ఒక 50 lakhs కూడా ఉండకపోవచ్చు, అంటే పెరుగుతుంది కదా. అంటే అది ఇప్పుడు ప్రాపర్టీస్ ఎక్కువ పెట్టడం తప్పలేదమ్మా, కానీ అబ్బాయి నిజంగా జాబ్ చేస్తున్నాడా, మంచివాడా, ఎంక్వైరీ చేసుకోవడం మంచి. అదే అమ్మాయి విషయానికి వచ్చిందండి, ఇప్పుడు అబ్బాయికి తక్కువ, అమ్మాయిలు ఏం తక్కువ ఉండట్లేదు, వాళ్ళు కూడా చక్కగా చదువుకొని వాళ్ళతో పాటు సేమ్ శాలరీ తీసుకుంటున్నారు, సేమ్ ప్రాపర్టీస్ కూడా ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. మా అమ్మాయి ఉంది, మాకు అబ్బాయి ఉంది, సో ఆ అబ్బాయికి ఎంతో మా అమ్మాయి కూడా అంతే ఇస్తాము. అట్లా ఆ విధంగా చూసి 10 విధాలుగా ఎంక్వైరీ చేసి మీకు ఒక సంబంధం సెట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రొఫైల్తో అయిపోదు కదమ్మా, ఒక సంబంధం సెట్ చేసిన తర్వాత చాలా ఉంటాయి అందులోనే. ఇక మాట్లాడేది ఉంటుంది, పెళ్ళి ఎక్కడ, మాకు ఎంగేజ్మెంట్లో చేసి ఇవ్వాలి, ఈ విధాలుగా మేము పలు విధాలుగా దగ్గరుండి కూర్చొని, అంటే మనం రిజిస్ట్రేషన్ చేసిన కానీ స్టార్ట్ అవుతే మ్యారేజెస్ అయ్యే వరకు కూడా మేము వెంబటే ఉంటాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయమ్మా, ఇప్పుడు కొన్ని మ్యాట్రిమోనీలు ఉంటాయి, దాంట్లో రిజిస్ట్రేషన్ కావాలంటే అని కొన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దాంట్లో ఇద్దరు రిజిస్ట్రేషన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకోగలుగుతారా? ఎలా అడుగుతారు? ఏమంటారు, అమ్మో మీకు ఇప్పుడే ఇంత ఉంది, ఇంత అనుమానాలు ఉన్నాయి, ఇది ముందు ముందు ఎలా ఉంటుంది అని అంటారు. అదే మేమైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే మాకు బయోడేటాలో నింపిస్తారో మాకు అవే చూపించండి అని చెప్తాం. దగ్గరుంటే మేము పెళ్లి వరకు మేము దగ్గరుండి చాలా కాన్ఫ్లిక్ట్స్ అండి. ఇంతకుముందు మీరు అన్నారు చాలా మంది చూస్తారు జాతకాలు కుదిరిపోయాయని పెళ్లిళ్ళు చేస్తున్నారు, కానీ విడిపోతున్నారు. అసలు ఒక జంట కలవడానికి విడిపోవటానికి కొన్ని గణాలు కలవాలి అంటారు, అసలు ఎన్ని గణాలు కలవాలి, వాళ్ళకున్న వ్యత్యాసాలు ఎలా చూస్తారు? మేజర్లో ఒక 3 పాయింట్లు వివరించండి మాకు. ఒకటమ్మా, ఫస్ట్ ఏం చూస్తారంటే 36 పాయింట్స్ ఉంటాయి జాతక పరంగా చూడండి. 36 పాయింట్స్కు 18 పాయింట్స్ కలవాలి. ఆ 18 పాయింట్స్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు గణాలు ఉంటాయి కదా, కూటమిలు ఉంటాయి, ఇవన్నీ మేము లెక్కేసి ఓకే ఇది ఓకే గణాలలో 36లో ఒక 18 పాయింట్స్, ఒక 20 కలిసినాయి, 25 కలిసినాయి, ఓకే. ఆ తర్వాత సప్తమ స్థానం ఉంటుంది. అంటే సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నా, కుజుడు ఉన్నా, రాహు ఉన్నా, ఇట్లా ఏంటంటే పాపగ్రహాల వీక్షణ ఉన్నా, అంటే డిగ్రీలలో చూడాలి అది. అది చూసిన తర్వాత ఓకే ఇద్దరికి సేమ్ అలానే ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు కష్టం అవుతుంది అని చెప్పేస్తాం. ఆ తర్వాత వాక్కు స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధానం ఎలా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అలా మంచి గుణం ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే విధానం గట్టిగా ఉంటుంది, హార్ష్గా ఉండొచ్చు. శని భగవానుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు అనుకోండి, కొంచెం కఠినంగా మాట్లాడేటట్టు మాట్లాడుతుంటారు, తీసేసినట్టు మాట్లాడుతుంటారు. అట్లాంటిది అదే అమ్మాయికి ఉందనుకోండి, అబ్బాయి భరిస్తాడా? అబ్బాయికి ఉన్నా కూడా ఈ కాలంలో అమ్మాయిలు భరించడం ఒక కష్టమే. అవసరమైన ఇంత రాష్గా మాట్లాడుతున్నావు తీసేసి, అబ్బాయికి ఎంత మంచిగా చూసుకునే గుణాలు ఉన్నా కూడా, ఆ లక్షణాలు ఉన్నా కూడా అమ్మాయి కొంచెం మాట్లాడే విధానంలో పెద్ద దాంట్లో తక్కువ చేసి మాట్లాడుతుండే ఫీలింగ్ వచ్చేస్తుంది. కొన్ని గ్రహాల వల్ల అబ్బాయిలు ఆటోమేటిక్ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కఠినమైన నక్షత్రాలు ఉంటాయి, మొండితనం ఉంటుంది కొంతమందికి. కొన్ని నక్షత్రాలు కొంతమంది సింహరాశి వల్ల కొంచెం ఇగో ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళకు మళ్ళీ అదే అలే ఇగో ఉన్న అబ్బాయిని చూసి చేసినాం అనుకోండి, ఎలా ఉంటుంది? లగ్నంలో సూర్యుడు ఉన్నా కూడా, వాక్కు స్థానంలో సూర్యుడు కూడా వాళ్ళకి విపరీతమైన షార్ట్ టెంపర్ ఉంటుంది. ఒకే రాశి వాళ్ళు ఉన్న వాళ్ళకి మ్యారేజ్ జరుగుతాయండి. అంటే ఒకే రాశి వాళ్ళకు, ఒకే నక్షత్ర వాళ్ళకు చూస్తే వాళ్ళకు మంచి పాయింట్స్ కలుస్తాయి. కానీ ఇట్లా ఏలినాడు శనిలు, అష్టమ శనిలు, అర్ధాష్టమ శనిలు వచ్చినప్పుడు అవి ఇద్దరు తట్టుకోలేరు. అలాంటప్పుడు అది చేసుకోకుండా ఉంటేనే బెటర్. చేసుకోవద్దని కాదు, చేసుకోకుండా ఉంటేనే బెటర్. ఇట్లా 3 పాయింట్లు చూసి మేము సరిగ్గా చూసి వివాహం చేయడం జరుగుతుంది. ఓకే శర్మ గారు, ఫైనల్ క్వశ్చన్ దీనికి సంబంధించి. యాక్చువల్గా ఇద్దరు మనుషులు కలిస్తే చాలు ఒకటవటానికి, కానీ 2 కుటుంబాలు కలయికే పెళ్లి అని మ్యారేజ్ బ్యూరోస్ అంటూ ఉంటాయి.
దేన్ని నమ్మాలంటారు? దేనికి? రెండు నమ్మాలమ్మా. ఇప్పుడు రెండు మనసులు కాస్తే మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అది ఎప్పుడు ఎంతవరకు కలిసి ఉంటుంది ఆ రెండు మనసులు? అది జీవితాంతం ఉండాలి. అంటే అరేంజ్ మ్యారేజెస్ కూడా డివోర్స్ అవుతున్న కేసెస్ చూస్తున్నాం మనం ఇప్పుడు సొసైటీలో. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు డివోర్స్ అవుతున్నాయంటే సరిగా అవగాహన లేక. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం డేట్ ఆఫ్ బర్త్ తప్పియటము, చెప్పే విధానంలో సరిగా మేము ఎంక్వైరీ చేసుకోలేదండి అనటము, ఇలాంటివి చూడటం. ఇంకోటి ఏంటంటే మనం ముందుగా చెప్తాం కదా జ్యోతిషపరంగా ఇవన్నీ జ్యోతిషాన్ని నమ్మకుండా కాదు అనటం కాదు కానీ అమ్మ, ఇంకోటి ఏంటంటే ఎంక్వైరీ కూడా చేసుకోవాలి. ఈ అబ్బాయి కరెక్టా కాదా, మా అబ్బాయికి సెట్ అవుతాడా కాదా. ఇప్పుడు కొన్ని మనం చూస్తాం నపుసం కూడా వస్తున్నాయి కొన్ని ఈ మధ్య కేసులు. అలాంటివి కూడా ఇప్పుడు యుఎస్ అని వెళ్తున్నారు పిల్లలు చాలా మంది. ఇలాంటి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో అబ్బాయికి నపుసంకత్వం ఉందండి, అసలు అబ్బాయికి అంటే ప్రతి ఒక్కరు డివోర్స్ ఉన్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చే వాళ్ళు ఇవే చెప్తున్నారు. అదే అమ్మాయి విషయం అయితేనేమో ఈ అమ్మాయికి వేరే ఎఫేర్ ఉందండి అందుకే మేము వద్దనుకున్నాము, ఇంకేదో రీజన్ చెప్పటం, పిచ్చి పిచ్చి రీజన్స్ అని చెప్పటం, ఒక ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడటం. అదే అబ్బాయి విషయాలు ఏమో వేరేగా అసలు మ్యారేజ్కి పనికిరాడనే విధంగా ఇట్లాంటి నిందలు వేసి ఇట్లా డివోర్స్ తీసుకోవటం. అందుకే మనం ఫస్ట్ సార్ పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉందని చూస్తాడు, అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయి ఎంత అందంగా ఉందని చూస్తాడు. సో ఇప్పుడు రెండు ఉన్న వ్యక్తి దొరుకుతాడా? పాతకాలంలో ఇవన్నీ మరీ ప్రాపర్టీస్ చూసి బాగా శాలరీ చూసి ఇచ్చారా? మా అమ్మాయి మంచి కుటుంబానికి వెళ్తుందని చూసి ఇచ్చారు. అబ్బాయి ఎలా ఉన్నా కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి అబ్బాయి మంచిగా నడుచుకునేవాడు, ఆ పెళ్లి నిలబడ్డాయి. ఇప్పుడున్న పెళ్లిళ్ళే ఎందుకే మా మ్యారేజ్ బోర్డులో అయితే ఒకటైతే గట్టిగా చెప్పగలనమ్మా, నేను ఇంతవరకు చేసిన మ్యారేజ్లలో నేను 13 years నడిపిస్తున్నాను, 13 years అవుతుంది. ఒక్కటి కూడా జయ వినాయక మ్యారేజ్ బ్యూరో నుంచి విడిపోయినది లేదు. ఎన్ని పెళ్లిళ్ళు జరిగి ఉంటాయి ఇప్పటి వరకు? చాలా జరిగినాయి అమ్మా, వేలల్లో ఉంటాయి. అంటే మరీ అని చెప్పను కానీ 1000 వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఒక 1000 మ్యారేజెస్ చేసి ఉంటారు. మొత్తం ఇండియన్ మ్యారేజెస్ అండి? అట్లా అని కాదమ్మా, ఇండియన్ మ్యారేజెస్. అంటే మేము ఓన్లీ హిందువులకు మాత్రమే చూస్తాము. అంటే ఐ మీన్ ఇండియా సంబంధాలైనా యుఎస్ సంబంధాలు? యుఎస్ సంబంధాలు ఎక్కువ. ఓకే ఓకే, అంటే వాళ్ళు ఇంట్రోగేషన్ ఎక్కువ చేస్తుంటారు కదా. మనకి ఏంటంటే మన దగ్గర ప్రొఫైల్స్ ఎలా అంటే ఆల్ క్యాస్ట్ అండి, అన్ని ఐ ప్రొఫైల్సే ఉంటాయి. ఎక్కువ ఏంటంటే యుఎస్ఏ మ్యాచెస్, డాక్టర్స్, యూకే పిల్లలు, కెనడా పిల్లలు, దక్షిణ కొరియా, అమెరికాలో అంటే స్టేట్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా కమ్మాసు, రెడ్డీసు, కాపులు, ఇట్లా ముదిరాజు, అట్లా బీసీలలో గౌడ్స్ ఇట్లా ఉంటారు కదా. చిన్న క్యాస్ట్లో కూడా అన్ని కూడా అంటే అందరూ మంచిగా వెల్ సెటిల్ ఉన్న ప్రొఫైలే తీసుకుంటాము. మీకు 100% మీకు అతి త్వరగా అంటే 100 daysలో అని చెప్పగలను కానీ 100% దాదాపు మీకు 100% మేము చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ప్రొఫైల్ తీసుకోగానే ఏంటంటే అబ్బాయికి బర్త్ చాట్ ఇస్తాం, అమ్మాయికి బర్త్ చాట్ ఇస్తాం. అంటే ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు, ఆ మ్యారేజ్ బ్యూరో, ఈ మ్యారేజ్ బ్యూరో, ఆ జ్యోతిష్యం దగ్గరికి, ఈ జ్యోతిష్యం దగ్గరికి, ఏమవుతుంది ఇంకా పెళ్లి కావట్లేదు. మనం కరెక్ట్గా చూడాలి జ్యోతిష్యం. ఎట్లా అంటే అసలు పెళ్లి ఎందుకు లేట్ అవుతుంది? ఈ అమ్మాయికి 7వ స్థానంలో ఇప్పుడు శని బాగుండు అనుకోండి, కుజుడు ఉన్నా, వీక్షణ ఉన్నా, ఆ గ్రహం వేరే వాళ్ళతో కలిసి ఉన్నా కూడా వాళ్ళకు లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి విడిపోయేగాలు ఉన్నాయి అనుకోండి, అబ్బాయికి అమ్మాయి, అట్లా చేయకూడదు. అలాంటప్పుడు ఏంటంటే పెళ్లి లేట్గా అవుతున్నా కూడా ఇద్దరికి విడిపోయేగాలు ఉన్నా కూడా అబ్బాయిలకేమో అమ్మాయిలకేమో కుంభ వివాహాలు ఉంటాయమ్మా. ఇంతకుముందు మనం ఇప్పుడు ఐశ్వర్య గారు చేసుకున్నారు, ఐడియా ఉందా? కుంభ వివాహం. ఆవిడ కుంభ వివాహం చేసుకున్న తర్వాతనే ఆవిడ మ్యారేజ్ సెట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా మనం చెప్పవచ్చు క్లారిటీగా ఉంటున్నారని. అవునమ్మా, ఇంతవరకు నేను చెప్తున్నాను, ఎవరు చేయించారు కుంభ వివాహాలు. ఓకే, అంటే ఏంటి కుంభ వివాహం అంటే? ముందుగానే అంటే దేంతో అయినా వివాహం చేసి తర్వాత పెళ్లి చేస్తారు. శ్రీమన్నారాయణకి, అది కూడా భగవంతునికి, శ్రీమన్నారాయణకు వివాహం ఒక అమ్మాయితోని కళ్యాణం చేపించి అప్పుడు మేము అమ్మాయికి వివాహం సెట్ చేస్తాము. ఒకవేళ మాకు అంటే ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే చేస్తాను కదా, ఎవరైనా జ్యోతిషం చూయించుకున్నా కూడా ఈ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు ఏమైందన్నా కూడా మేము కుంభ వివాహం చేపించి, అంటే రావి చెట్టుకు వేప చెట్టు కలిపి పెళ్లి చేయాలి. అప్పుడు చేసి ఐశ్వర్య గారికి ఆ దోషం ఉండింది. ఓకే, ఆవిడ చిన్న వయసు ఆమె చేసుకున్నా కూడా ఇంతవరకు ఏదో మనం టీవీలలో చూస్తున్నాం కానీ ఇంత క్లారిటీ లేదు. అది విడిపోయారు ఏదో చెప్తున్నారు కానీ నిజానికి కుంభ వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరు విడిపోరు. అదే అబ్బాయిలకైతే కదిలి వివాహం అని ఉంటుంది. కదిలి వివాహం అంటే అరటి చెట్టు అమ్మ.
ఓకే. అరటి చెట్టుతోటి ఈ అబ్బాయికి వివాహం చేపించి అరటి చెట్టుతో తీసేపిస్తాం, కట్ చేపించి. అంటే ఒక 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 దోషం వెళ్ళిపోయింది నీకు అని చెప్పేసి అప్పుడు చూస్తే అబ్బాయికి 100% సెట్ అవుతుంది, ఇంకా విడిపోడు. ఓకే. ఓకే. కొంతమందికి అయితే 3 పెళ్ళిళ్ళు అట్లా అవుతుంటాయి, 4 పెళ్ళిళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు. ఎందుకు మాకు ఇలా అవుతున్నాయి అంటే ముందుగా నువ్వు ఈ వివాహం చేయించుకున్నావు అనుకోండి, అలాంటివి జరగవు వాళ్ళ లైఫ్లో. సరే ఒకటమ్మా, భర్త భార్య గొడవరాని వాళ్ళు ఉండరు, కానీ విడిపోనంతోడితే ఉండదు. ఓకే. 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 రైట్. యాక్చువల్లీ ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మీ దగ్గరకు వచ్చే వాళ్ళ జాతకాలు మీరు చాలా చూసుంటారు కదా. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక పాయింట్లో చెప్తే ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. నేను ఒకటే చెప్తానమ్మా, ప్రతి దాంట్లో కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ తగ్గి ఉంటే ఆ వివాహ వ్యవస్థ 100% బాగుంటుంది. అంటే ఒకటమ్మా, ఇప్పుడు నువ్వు బయట హీరో కావచ్చు, ఇంట్లో మాత్రం పిల్లిలానే ఉండాలి. అబ్బాయి విషయంలో, అమ్మాయి విషయంలో ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వం. తల్లి అంటే పేరెంట్స్కే కాదు, మీ ఫ్రెండ్స్ అయినా మీ అన్నదమ్ములు ఉంటారు కదా, బ్రదర్స్ అయినా కూడా అందరికి ఇంపార్టెన్స్. కానీ నీ భర్త కంటే ఎక్కువ కాదు అని నువ్వు నిరూపిస్తే 100% వాళ్ళు కలిసి ఉంటారు. రెండు ఇవే వస్తున్నాయి ఇక్కడ. ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, నాకు ఇవ్వట్లేదు, నన్ను తక్కువ చేస్తుంది. అతను ఏంటంటే సరిగ్గా నన్ను చూడట్లేదు. అంటే నువ్వు బయట నువ్వు ఫ్రెండ్స్ కోసం ఎంతో టైం కేటాయిస్తావు, కానీ ఇంట్లో విషయానికి వస్తే స్టార్టింగ్లో ఉంటుంది అది ఒక 3-4 ఇయర్స్ వరకు మంచిగా చూసుకున్నాడు అంటే తర్వాత తగ్గుతుంది అనేసరికి కంప్లైంట్. ఓకే. చాలా మంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోతున్నారు. అసలు నిజంగా వాళ్ళలో దోషాలు ఉన్నట్టా, లేదంటే వాళ్ళ జాతకరీత్యా ప్రాబ్లమా, వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్పోవడమా? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఒక వయసు వచ్చినాక చాలా సంబంధాలు వస్తాయి. ఓకే. 26, 27, 25 నుంచి చూడండి, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి. అప్పుడు ఏమంటారంటే ఇంతకంటే బెటర్ సంబంధం వస్తుందేమో, ఇంకా నేను సెటిల్ అవ్వాలేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్. అంటే ఇంతకంటే బెటర్ శాలరీ వస్తుంది, ఇంతకంటే ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి, ఇంతకంటే ఇంకెక్కువ ఉన్న అందంగా ఉన్న అమ్మాయి వస్తుంది ఆశతో చూస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, 30 ఇయర్స్ దాటినాక మనం వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది. ఫస్ట్ ఆ ఈగోని తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది బెటర్గా చూసుకోవాలి. అది వెళ్ళిపోయింది అనుకోండి, సో నీకు ఆ టైం కూడా అయిపోతున్నట్టే. ఇక నువ్వు అప్పుడు పెళ్లి కోసం ఇంకో వస్తుందేమంటే అప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా కావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా కదిలి వివాహం అనేది ఇప్పుడు చేపిస్తే మీకు త్వరగా శీఘ్రంగా పెళ్ళి అవుతుంది. ఓకే. ఓకే. రైట్. శర్మ గారు, మరొక పాయింట్, వారాహి మాతకి సంబంధించి మీరు ఉపాసకులు ఎన్నో నాకు తెలిసి యాగాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు ఎప్పుడు వారాహి నిత్య ధ్యానంలో ఉండిపోతారు కదా మీరు. ఎందుకు అంతలాగా మీరు దాంట్లోనే లీనమైపోయారు? ఏంటి స్పెషాలిటీ? అమ్మవారు ఉపాసకునండి. నాకు కొన్ని విషయాలలో అమ్మవారు చాలా చూపించారు. అంటే వారాహి అమ్మవారు ఎవరంటే లలిత అమ్మవారు ఉంటారు కదమ్మా, లలిత అమ్మవారికి సైన్య అధ్యక్షురాలు. అంటే ఆవిడ కాపాడుతూ ఉంటుంది. ఆవిడని కాపాడిన మనల్ని కాపాడదా? అంటే ఆవిడ హోమాలు కానీ పూజలు కానీ, నేను ఎప్పుడు కూడా నిత్యం కూడా ఏంటంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ, రేపు మంగళవారం, రేపు కూడా నేను పూజ చేపిస్తున్నాను. ఎక్కడి నుంచి, వేరే ఊరు నుంచి వస్తున్నారు. అంటే నిత్యం కూడా మీకు కూడా తెలుసు కదండి, మీ వరంగల్లో జరిగిన విషయం, మన ఇద్దరం అక్కడే కలుసుకున్నాం కదా. అంటే నిన్న జూలైలో అమ్మవారి హోమాలు నిర్వర్తించానండి. అంటే ఈ 9 days అమ్మవారి నవరాత్రుల్లో వచ్చిన వాళ్ళు 100% రిజల్ట్ చెప్పారండి. అంటే అది నాది కాదు, అమ్మవారిని వాళ్ళు పూర్తిగా నమ్మారు. అమ్మవారు చూపించింది వాళ్ళకు. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు అమ్ముడు పోవాలన్నా, ఒక ప్లాట్ అమ్ముడు పోవాలన్నా, కోర్టు సమస్యల నుంచి బయటపడాలన్నా, బట్ నాకు ఈ విధంగా నాకు అప్పులైనాయి పంతులు గారు, అసలు నేను బయటికి వస్తానా అంటే సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అమ్మవారు ఏదో ఒక రిజల్ట్ చూపిస్తారు మీకు. 100% అండి. ఇది ఒక్కరు కాదు, నేను మీకు తెలుసు కదా, చాలా మందికి నేను అమ్మవారి హోమాలు చేపించాను, వాళ్ళ పేరు మీద పూజలు. అంటే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ అమ్ముడు పోక వాళ్ళ పేరు మీద నేను నిత్యం చేపిస్తూనే ఉంటాను. లైవ్లో నేను వాట్సాప్ కాల్స్ ఇట్లా ఉంటాయి కదా, లైవ్లో వాళ్ళు పూజ చేసుకుంటారు, నేను హోమం చేపిస్తుంటే అక్కడ ఉండి కూడా వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా విధాలలో అమ్మవారు చాలా విధాలు చాలా మందిని కాపాడింది. చాలా పవర్ఫుల్ అమ్మవారు, నేను ఇంతవరకు చూడలేదు కూడా. అంటే ఈ అమ్మవారి టెంపుల్ మెయిన్గా కాశీలో ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళు అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. ఒకటమ్మ, మీరు ఎక్కడున్నా కూడా అమ్మవారి నామం తలుచుకున్నా చాలు, మన దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఇలాంటి కఠిన సమస్య ఉన్నా కూడా మేము బయటపడాలి అనుకుంటే మాత్రం వారాహి అమ్మవారి పూజ, మీరు పూజలో కూర్చుంటే. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష అప్పుడే గుర్తొస్తుంది. ఎందుకంటే చాలా సడన్గా ఆయన ఎప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వెళ్తూ ఉంటారు, బట్టలు కూడా అలాంటివి ఆరెంజ్ చేసి మనం క్లాత్స్ చూస్తూ ఉంటాం.
వారాహికి సంబంధించి మొన్న పొలిటికల్ కెరియర్ ఆయన చూసుకుని ప్రతి సందర్భంలో దీక్ష తీసుకున్నారు ఆయన. ఎందుకు ఇంత స్పెషల్ గా తను చూసారు అనేది క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ బయట ఉన్న వాళ్ళకి. అంత ముందు నుంచే చేపిస్తున్నామండి మేము. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది అమ్మవారు. కానీ అంత ముందు నుంచే మనం వారాహి పూజలు చేపిస్తున్నాము. అందులో ప్రత్యేక ప్రాచుర్యం కదా. ఇది ఒక 5 years నుంచి చేపిస్తున్నానమ్మా. పవన్ కళ్యాణ్ గారు 1-2 years బ్యాక్ నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అమ్మవారిని. అంటే కఠినమైన పనిది కాదు అని అనుకున్నది కూడా చేసే అమ్మవారే. నేను లైవ్లో చూసింది వారాహి అమ్మవారు. ఎందుకంటే మన ఫస్ట్ పుట్టింది ఏం చెప్తాం, భూమి అని చెప్తాం. అంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నారు తిరుపతిలో, పక్కనే వారాహి టెంపుల్ ఉంది, వరాహమూర్తి టెంపుల్ ఉంటుంది. అంటే ఆ భూమి వెంకటేశ్వర స్వామికి ఇచ్చింది కూడా వరాహమూర్తి. అంటే అసలు మీకు తెలియనిది ఏంటంటే తిరుపతిలో ఫస్ట్ వరాహమూర్తికి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారి దగ్గర తీసుకెళ్తారు. అది మీకు తెలుసా? అంటే ముందుగా మనకి ఏ పనైనా కూడా అతి కఠినంగా చేసే భూమి కావాలన్న. ఇప్పుడు అందుకే భక్తులు కూడా తెలిసిన వాళ్ళే వెళ్తారు, తెలియని వాళ్ళు డైరెక్ట్ గర్భగుడికి వెళ్ళిపోయి, అంటే మేము లోపలికి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. బట్ చాలా మంది పక్కన కూడా దర్శించుకొని వెళ్ళాలని సెంటిమెంట్ గా పెట్టుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అవును, పాతకాలం వాళ్ళు వెళ్తుంటారు. అంటే ఇట్లా భూమి గొడవలు ఉన్నా కూడా ఇలాంటి ఇట్లా వివాదాలు, అంటే ఈ వివాదాల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకు కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటే కూడా ఆ నామాన్ని తలుచుకున్నా కూడా మీరు కొన్ని రోజులు అట్లా అనుకోండి చాలు. మీరు అంటే నాకు ఈ పని అవుతే నేను ఇక్కడికి వస్తానమ్మా, మీకు ఈ ఓం అని చెప్పిస్తాను అట్లా అనుకున్నా చాలు. కొన్ని రోజులు అంటే వారాహి కవచం ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇట్లా దొక్కుతున్నాయి ప్రతిది కూడా. అట్లా అనుకొని అమ్మవారికి సాయంత్రం పూట పాకం నైవేద్యంగా పెట్టి వారాహి కవచం చదువుకున్నా కూడా అమ్మవారు ఈ కొన్ని రోజుల్లో మీకు పూర్తిగా చూపిస్తారు. ఎలాంటి సమస్య అయినా కూడా ఫస్ట్ మీరు అనుకోండి అంతే. అంటే నేను ఫస్ట్ వచ్చి మీరు పూజలో కూర్చోండి అని నేను చెప్పట్లేదు. ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకునే, అంటే మీరు పూజలు చేసి చాలా మంది మీతో షేర్ చేశారన్నారు కదా, ఒక 1 example ఏమైనా చెప్పగలుగుతారా? 100% అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీడీపీ లీడరు గ్రీష్మ గారని ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని. వాళ్ళ అమ్మగారు వచ్చేసి ప్రతిభ గారు అమ్మగారు. ఆవిడ ఇంతకుముందు స్పీకర్ గా పనిచేశారు. అయితే ఆవిడ కాల్ చేసిన దాకా తెలియదు నాకు. నేను ఎట్లా చూసి సడన్గా వచ్చారు, ఇట్లా కాల్ చేసి మాకు ఇట్లా హోమం కావాలండి అని చెప్పాము. రాజశ్యామల వారాహి 2 చేపించాను. చేపించిన తర్వాత ఆడ అయిపోయిన 4 days 5 days కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అమ్మ ఏంటమ్మా అంటే, పంతులు గారు నేను కన్సీవ్ అయ్యాను నాకు అని మళ్ళీ చెప్పారు. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఒక 1 week 10 days కార్తీక మాసంలో స్టార్టింగ్లో అనుకుంటా కాల్ చేసి నమస్తే అమ్మ బాగున్నారు అమ్మ అని వాళ్ళే కాల్ చేశారు అన్నట్టు. చేస్తేను అమ్మ చెప్పండి అమ్మ అంటే, పంతులు గారు మీరు అన్న విధంగా నాకు మంచిగా పదవి ఇచ్చారు, ఏదో చెప్పారు ఆ పదవిని. ఆ పదవి ఇచ్చారండి, మళ్ళీ నాకు మళ్ళీ పూజ చేయాలి టీడీపీలో గవర్నమెంట్లో ఏదో మంచి పదవి ఏదో అధికార ఏదో చెప్పారండి, ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారని చెప్పారు. ఇదొకటి చూశారు. అంటే ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా హౌసెస్ కి సంబంధించా, లేదంటే ఏ పనైనా సరే ఎక్కువ ల్యాండ్ గురించి అండి. ఇల్లు కొనుక్కోవాలి, ల్యాండ్ కావాలి, ఈ ల్యాండ్ అమ్ములు పోవాలి, ఈ లిటిగేషన్స్ భూమ్స్ అన్నీ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో లక్షల్లో పెట్టి మోసపోయి కోట్లలో పెట్టి మోసపోయి ఏం చేస్తారంటే అది అమ్ముడు పోక అప్పులు ఎక్కువై అట్లా తమ్మడు అవుతుంటారు కదా. అది నిజంగా మీరు నీతిగా న్యాయబద్ధంగా మీరు పెట్టిన డబ్బు మీకు రావాలి, ఇది నిజంగా అమ్ముడు పోవాలంటే అమ్మవారిని ధ్యానం చేసుకోండి, అమ్మవారి పూజ చేసుకోండి, 100% అమ్ముడు పోతాయి. ఇంకొకటమ్మ బాగా కోర్టు సమస్యల్లో ఉన్నవాళ్ళు, అంటే ఒకటమ్మ మనం ఏ పని చేసినా కూడా అది నీతిగా న్యాయబద్ధమైంది ఉండాలి. అది నాది నాకు కావాలి, నేను కష్టపడుతున్నాను ఇల్లు కోసం, నాకు ఇంకా ఇల్లు దొరకట్లేదు, నాకు అనుగుణమైన ఇల్లు దొరకాలి, అట్లా అనుకున్న వాళ్ళకి మాత్రం అలాంటి పనులు అమ్మవారు 100% చేసి పెడతారు. ఇప్పటికిప్పుడు కోటేశ్వరం కావాలి, నేను అప్పు చేస్తా, అవన్నీ వద్దు, అదంతా చెత్త. న్యాయబద్ధమైంది నీతిబద్ధమైంది మనకు కష్టపడింది అయితే మాత్రం 100% అమ్మవారు చూపిస్తారు. కోర్టు సమస్యలు ఉంటాయి, ఇట్లా లిటిగేషన్స్, ఇట్లా భూములు, ఇట్లా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, అమ్మ నా ఇళ్ళ నుంచి బయటపడు. ఒక ఆవిడకైతే 10 days పాపం నాకు అది అంత మంచిగా అనిపించింది. పంతులు గారు మీరు అనుకున్న విధంగా నాకు అయిపోయింది, 10 days డబ్బులు నాకు వచ్చాయి. ఒక దగ్గర అయితే ఇంగ్లాండ్లో ఉంటారు ఒక ఆవిడ, యూకేలో ఉంటారు. యూకేలో ఉన్న వాళ్ళు ఆ తమ్మునికి డివర్స్ కోసం వాళ్ళు ఎంత కష్టపడా రావట్లేదు. లేటెస్ట్గా కాల్ చేశారు, అంటే మనం ఎంత జూలైలో చేయించాం, 4 months అవుతుంది అంతే. ఆవిడ మా పంతులు గారు మీరు అన్న విధంగా మీరు రాయించుకున్న వాళ్ళు తగ్గారు, డబ్బులు డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మా బాబు కూడా జాబ్ వచ్చింది మా తమ్మునికి.
సో మంచిగా ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో మిరాకిల్స్. ఓకే. అది నేను కాదమ్మా, నీకు అమ్మవారికి వారధి లాంటి వాళ్ళు. రైట్. సో వారాహి ఉపాసకులుగా కొనసాగుతున్నాయి. రాజశ్యామల ఎందుకు అంటే, రాజశ్యామల నాకు తెలిసి బాగా అధికారం కోసం చేస్తారనే విన్నాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చాలాసార్లు చేసినట్టు నాకు తెలుసు కాబట్టి. అవును, అంటే ఇప్పుడు మీకు తెలిసిందే అధికారం గురిస్తమే పెద్దవాళ్ళే చేయాలని అట్లా రూల్ ఏం లేదమ్మా. అంటే ఉద్యోగం కావాలి, అది అధికారం కదా. అంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తే నీకు కడుపు నిండుతుంది, అదొకటి. బిజినెస్ బాగా నడవాలి, నేను షాప్ పెట్టాను, నలుగురిలో పేరు ఉండాలి. అంటే పేరు ఉంటేనే కదా షాప్కి వచ్చేది, బాగా ఇస్తారు, బాగా అల్లపోయిన అందులో అన్ని దొరుకుతాయి. ఏదైనా కూడా ఎనీ బిజినెస్ చేయాలన్నా కూడా రాజ్యాధికారం ఉండాలి. రాజ్యాధికారం ఉండాలంటే రాజశ్యామల అమ్మవారిని మనం మొక్కుకోవాలి, ఆవిడ హోమం చేసుకోవాలి. చిన్న సర్పంచ్ కాంచండి, రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో నేను సర్పంచ్ ఎలక్షన్స్ గెలవాలి కాబట్టి ఈ అమ్మవారి అంటే మీరు మంచి పనులు చేస్తూ మీరు న్యాయబద్ధంగా నీతిగా ఉంటూ మీరు చేసే పని క్రమబద్ధంగా ఉండాలి. కట్ చేయండి, ఇది సరిగా రావట్లేదు. మీరు చెప్పండి. అంటే మనం చేసే పనులు ఏదైనా కూడా నీతిగా న్యాయబద్ధంగా ఉన్నదైతే మాత్రం 100% రాజశ్యామల అమ్మవారు నీకు మంచి పేరును ఇస్తారు. ఇప్పుడు పదవుల్లో కానీ, ఇప్పుడు మీరు ఇది వ్యాపారంలో కానీ, ఇంకోటి గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, కొత్త ఉద్యోగం దొరకాలన్నా కూడా రాజశ్యామల అమ్మవారిని మీరు, ఎందుకంటే నేను 4 మంత్రాలు చెప్తాను, మీరు అది చదువుకోండి. అసలు చాలా మీకు ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మీరు జాబ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది ఏదో ఒకటి, కొంతమందికి జాబ్ స్థానంలో అక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అందులో జాబ్లో వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఇంకా నేను ఒక కింద తగ్గి ఉండాలా, నాకు ఇంకెన్ని రోజులు ఇది లైఫ్ ఇట్లా అనిపిస్తుంటాయి. ఒక చిన్న నేను చెప్తాను మీకు లైవ్లోనే. అది ఈ మంత్రం వచ్చేసి లలిత సహస్రనామంలో ఉంటుంది. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజవల్లభ, రాజాకృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రుత, రాజలక్ష్మి, కోశనాథ, చితురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంద, సాగర మేకల. అంటే ఈ మంత్రాన్ని మీరు 136 నుంచి 138 వరకు ఉంటుంది, లలిత సహస్రనామంలో ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు నిత్యం, అంటే ఉద్యోగం కొత్తగా రావాలనుకున్నా కూడా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా కూడా, ఉద్యోగంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా, అంటే ఒక అధికారం కింద మనం మంచిగా ఉండాలన్నా కూడా ఈ మంత్రం చదువుకుంటే 100% మీకు అసలు హోమం చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిత్యం మనసులో జపిస్తుంటూ ఉండండి. మనకి ఇంకా కావాలి, పదవులలో ఇంకా కావాలి, ఇంకా మంచి ఉద్యోగం రావాలి, ఇంకా అమ్మవారికి ఇంకా నేను దగ్గర కావాలనుకుంటే ప్రతి అమావాస్య, పౌర్ణమికి, మంగళవారం రోజు, పంచమి తిథులలో, ఇలాంటి తిథులలో మనకు రాజశ్యామల వారాహి నిత్యం జరుగుతున్నాయి. అతి శీఘ్రంగా మేము టెంపుల్ స్టార్ట్ చేస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీ దగ్గర అమ్మా. ఏ ఊర్లో? రామోజీ ఫిలిం సిటీ దగ్గర. లలిత అమ్మవారి టెంపుల్. లలిత అమ్మవారు, వారాహి ఉంటారు, రాజశ్యామలు ఉంటారు, ముగ్గురు అమ్మవార్లు. స్టార్ట్ అయింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్? స్టార్ట్ అవ్వలేదు, పూజ చేస్తాం, ఇంకొంచెం టైం ఉంది ఇంకా. ఓకే. సో గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అండి సాయిబాబానే అప్పుడప్పుడు అంటే వెళ్ళొచ్చే వాళ్ళ సంఖ్య, వాళ్ళు ఆరాధించి పూజ చేసుకొని ఇంట్లో విగ్రహాన్ని నిలుపుకొని ఎక్కడక్కడ విగ్రహాలు పెట్టి గుళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేశారు. సో వారాహి కూడా ఇప్పుడిప్పుడే అది ప్రాచుర్యంలోకి వస్తుంది అని అనిపిస్తుంది. ఇది మన తెలుగు పురాణాలు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండి కాలగర్భం అయిందా ఈ పదం, లేదు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారిని మనం తెచ్చుకొని పూజిస్తున్నామా? చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్లీ. మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు మన తిరుపతి స్వామి ఎప్పటి నుంచి ఉన్నారు? వెంకటేశ్వర స్వామి అంత ముందు నుంచే ఉన్నారు అక్కడ. కాకపోతే ఏంటంటే ప్రాచుర్యంలోకి లేరు. ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు మనం గొడ్డలి, నాగలి ఇవన్నీ అంటాం కదా, అన్ని మనం భూమి నుంచే స్టార్ట్ చేసేవారు. అప్పుడు వారాహి అమ్మవారిని, వరహామూర్తిని ఎక్కువ తలుచుకునేవారు. కొంతమంది ఏమో ఆయన కూతురు, ఆయన భార్య అంటారు, కొంతమంది తల్లి అంటారు. అంటే అది ఎక్కువ ప్రాచుర్యం లేదు. వారాహి అమ్మవారు వరహామూర్తికి ఏమవుతారంటే ఇంతవరకు సరిగా, అంటే కొన్ని దాంట్లో కొన్ని లాగుంది. కొంతమంది ఏమో అమ్మవారు, ఆయన వాళ్ళ అమ్మగారు అంటారు, కొంతమంది ఏమో వేరేలాగా మాట్లాడతారు. అంటే ఈ విధంగా ఉంటుంది. అంత ముందు నుంచే ఉంది. కాకపోతే ఈ మధ్యంలో బాగా నెట్వర్క్ పెరగడం వల్ల అమ్మవారు ఎక్కువ ప్రాచీనంలోకి వచ్చారు. 100% అంత ముందు నుంచే ఉంది. మనం వెంకటేశ్వర స్వామికి రాకముందే ఆ స్వామి వారు ఉన్నారు అక్కడ. అంటే మనకి ఎప్పటి నుంచి ఉన్నట్టు? ముందే ఉన్నట్టే కదా. ఓకే. సో ఇప్పుడు దీంతో పాటు నాకు తెలియని విషయం ఏంటంటే మీరు వాస్తు కూడా చెక్ చేస్తారు. అసలు ఏంటి వాస్తు ఎలా చూడగలుగుతారు? నిజంగానే
భూమి ఎక్కడైనా భూమి కదా, దాంట్లో మంచిది చెడుది మన తెలుగు వారికి ఉంటాయా, అందరికీ కూడా అలా ఉంటాయి? అందరికీ ఉంటాయి. ఎందుకమ్మా మన విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా లైవ్ కాల్ చేస్తారు నాకు. లైవ్ కాల్ చేసి ఇట్లా ఇది ఇక్కడ ఉంది పంతులు గారు, ఇది ఇటు ఉండొచ్చా, కరెక్టే ఉందా, ఇందులోకి వచ్చిన కానీ మా జాబ్ పోయిందని, ఇందులో కొంచెం మేము మంచిగా ఉన్నామని కొంతమంది చెప్తూ ఉంటారు, ఇందులోకి వచ్చిన మంచి మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉందని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అంటే ఒకటమ్మా, ఇల్లు అనేది వాస్తు చూడాలి. పురాణంలో ఏముంది, నైరుతిలో బరువు ఉండాలి, ఆగ్నేయంలో వంట ఉండాలి, ఈశాన్యంలో దేవుడు ఉండాలి, వాటర్ ఉండాలి, ఇట్లా మామూలుగా చూసుకోవాలి. కానీ అతిగా నమ్మొద్దు. ఓకే, అంటే ఇది ఇక్కడ పెట్టొచ్చా, అది అక్కడ పెట్టకూడదు, అక్కడ బరువు ఎక్కడో మా ఇంట్లో గొడవలు వస్తున్నాయి. ఫస్ట్ మన నోరు మంచిదే ఊరు మంచిదే అంటారు. ఫస్ట్ అది. పూజలు కూడా చెయ్యాలి. అంటే మనం నిత్య దీపాలను చేస్తే చాలా మంచిది, అంతవరకే. అదే పనిగా మనం ఇంట్లో కూర్చొని పూజలు చేసుకోకూడదు. ఫస్ట్ మన పనిని క్రమబద్ధంగా చేసుకోవాలి. మనం పనికి ఎంతవరకు న్యాయం చేస్తున్నామని చూడాలి. ఇప్పుడు అది చేస్తేనే కదా మనకి వెళ్ళేది. మనం ఇప్పుడు అది చేస్తేనే కదా అమ్మవారికి దీపం ముట్టేయగలుగుతాం. ముందు అది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంట్లోకి వచ్చినాక నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుకుంటారు కదా, అసలు ఇల్లుతో పాటు నీ జాతకం బాగుందా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇల్లు కొనుక్కుంటారు, మేము అప్పుల పాలైపోయినామని. ఇప్పుడు ఇల్లు అప్పుల పాలైనా మీరు అనుకుంటారు, అసలు ఇల్లు కొనడానికి మనం ఎంత అప్పు తెచ్చామో చూడాలి. అది చూసుకోవాలి కదా. అసలు నీ జాతకంలో ఏ దశ నడుస్తుంది చూసుకోవాలి. ఇల్లు నడుస్తుంది, అష్టమశి నడుస్తుంది, లేదా నీకు రాహుమా దశ నడుస్తుందా, కుజమా దశ నడుస్తుందా, శనిమా దశ నడుస్తుందా. నీ జాతకం బాగాలేకపోతే నువ్వు ఎంత మంచి ఇల్లుంట్లో ఉన్నా కూడా ఆ ఇల్లు వాస్తు లేనట్ట. ఇది కూడా అంటే ఇప్పుడు ఉదాహరణగా నేను నన్ను పిలిచిన వాళ్ళు అనుకోండి, మీ ఇంటి వాస్తుతో పాటు మీ ఇంట్లో పిల్లలందరూ కానీ మీది కానీ జాతకాలు చూస్తాం. ముందు వాళ్ళకి వచ్చినా నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందండి అంటే ఓకే, ఇప్పుడు ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు మెయిన్ ఎవరి జాతకం చూడాలి? ఇంటి యజమాని అంటే భర్త చూడాల్సి ఉంటుందా, భార్య చూడాల్సి ఉంటుందా, ఎంటైర్ కుటుంబంది చూడాలా? ఇద్దరిది చూడాలి. ఓకే, అంటే ఒకటి ఇల్లు ఎవరు కొంటున్నారు, ఎవరి పేరు మీద తీసుకుంటున్నారు, అది ముఖ్యం. ఇప్పుడు లోన్ ఎవరి పేరు మీద వేసుకుంటున్నారు అంటే అతనే కదా భరించేది, అతని శాలరీ వస్తేనే కదా మీరు కట్టగలిగేది. అది చూడాలి. అతని జాతకం బాగుందా. అతను ఇప్పుడు ఆ ఇల్లు కొన్నాక ఇష్టంగా కొంటారు, ఆ ఇల్లు కొన్ని లక్షలు పెట్టుకున్న తర్వాత అయ్యో ఆ ఇంట్లో పోయినా ఏదో ప్రాబ్లం వస్తుందని, అప్పుడు ఆ దశ నీకు మంచిగా ఉండకపోవచ్చు. ఇల్లు నడిచి స్టార్ట్ అవ్వచ్చు, అష్టమశని స్టార్ట్ అవ్వచ్చు, లేదా నీకు దశ అంత దశలో సరిగా నీకు పాపకాల దశ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ ఇల్లు ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం. ఫస్ట్ నీకు చుట్టూ ఎలా ఉంది, నీ సర్కిల్ ఎలా ఉంది, అంటే నీకు జాబ్లో డిస్టర్బెన్స్ వస్తున్నాయా, ఇవి కూడా చూడాలి కదమ్మా. జాతకాన్ని ఒకటే పూర్తిగా నమ్మొద్దు, పూర్తిగా వాస్తు కూడా నమ్మొద్దు. ఈ 10,000 కొంతమంది ఇళ్ళకి వెళ్ళినా నేను వెళ్తే ఆ ఇల్లు చాలా బాగుంది, నాకేమైందండి, నాకు అసలుకే తలనొప్పులు చికాకులు ఉంటుంది అని. ఆమె చూస్తే చంద్రమా దశ నడుస్తుంది, చంద్రుడు ఆమెకు నీచలో పడ్డాడు. అంటే ఆ మనసు అంతా ఎట్లుంటుందంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ వాళ్ళు ధ్యానంలో ఉంటారు. వాళ్ళు నా జీవితం ఎందుకు ఇట్లా ఉంది, నేనే ఎందుకు ఇట్లా ఉంటున్నా అంటే చంద్రుడు చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంట్లోకి వచ్చినాక నాకు ఇట్లా అయిందా అంటే ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఆ చంద్రుడు నీచలో ఉన్న ఆ దశ వచ్చినప్పుడు అది ఎక్కువగా అయిపోతుంది. ఇట్లా మాట్లాడుతుంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఒక భ్రమలో పోతుంటారు. అలాంటి వాళ్ళకు కొంచెం మళ్ళీ ఏంటంటే కుజుడు ఉండాలి అనుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా స్కిన్ అంటే బ్లడ్ ఇవన్నీ వస్తాయి, అది ఎక్కడికో వెళ్ళొచ్చు. అంటే ఇంట్లోకి వచ్చినాకనే స్టార్ట్ అయింది, మేము ఇల్లు కొన్నాక ఎట్లయింది, మాకు దిష్టి తగిలింది, మాకేదో చెయ్యాలి, ఉంటుందండి. నరదృష్టిని నమ్మాలంటారా? ఎందుకు ఉండదమ్మా, 100% ఉంటుంది. కానీ కొంతవరకే నమ్మాలి. ఇప్పుడు మన నిత్యం మనం విష్ణు సహస్రనామం మనం చదువుకోండి, ఏ దిష్టి అయినా వేస్ట్. రోజుకు గుమ్మడికాయలు కట్టినా కూడా స్వామివారి కింద వేస్ట్. ఇదన్నా మనం ఏదో ఒకటమ్మా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం గుమ్మడికాయ కడతారు, ఎండబడితే ఏమవుతుంది, గుమ్మడికాయ ఖరాబ్ అవుతుంది, దిష్టి తగినట్ట. అట్లా మంది కొంత అపోహలు పెట్టుకుంటారు. ఏదో బయటకు ఏదో వెళ్ళిన వాళ్ళ దగ్గర వెళ్ళి యంత్రాలు ఇచ్చుకుంటారు, అవన్నీ నిండా పెట్టుకుంటారు. అంతా ఏంటమ్మా, మనం నిత్యం కూడా ఒక విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, నిత్య దీపారాధన, పెద్దవాళ్ళని గౌరవించండి. మీ తాత మామలు కానీ మీ అమ్మనాన్నలు కానీ రోజు వాళ్ళతో మాట్లాడండి. ఎన్ని దోషాలున్నా వెళ్ళిపోతాయి, వాళ్ళ పాదాలు నొక్కండి. ఇప్పుడు మనం అనుకుంటాం నాకు ఎల్నాడు నడుస్తుందండి, సినిమా దశ నడుస్తుంది, రోజు పోయి దీపం ముట్టియాలి, అవసరమే లేదు. సినిమా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి సేవ చేయండి చాలు. వాళ్ళకు ఏమేమి కావాలో కొనివ్వండి, ఒక చెప్పులు కొనియండి, ఒక గొడుగు కొనియండి. మీరు అతిగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు ఎక్కువ శ్రమ ఉందనుకోండి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పులు కానీ బట్టలు కానీ మీ స్తోమత తగ్గట్టుగా ఏదో ఒకటి, ఒక ఇద్దరికి ముగ్గురికి అట్లా. నీకు 10,000 జీతం అనుకోండి, ఒక 500 పెట్టి మీకు అట్లా ఇవ్వండి చాలు. అట్లా ఇస్తే శని చాలా ఉపశమిస్తాడు. ఇంతకుముందు ఇన్ని గుళ్ళు ఎక్కడి అమ్మా, ఈ మధ్య కాలంలో బాగా వచ్చేసి ఇట్లా ఎక్కినాయి. కానీ పెద్దవాళ్ళకి ఇప్పుడు ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిందంటే వాళ్ళ అత్తకు, వాళ్ళ మామకు, ఇంకా వాళ్ళ నాన్న ఉండేవారు ముసలి వాళ్ళు, వాళ్ళందరికి సేవ చేసేవాళ్ళు. ఆ దోషాలన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ పెద్దలకి సేవ, ఈ పూజలు ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. అంటే ఐ మీన్
చాలా మంది చెప్పరు ఈ మాట, మీరు చెప్తున్నారు. అంటే దిష్టికి పెద్దవాళ్ళ పూజలకి ఏమైనా లింక్ ఉంది? దిష్టి అంటే ఏంది, మాకు శని పడ్డదని అని, అంతే కదా. అసలు శని అంటే ఎవరమ్మా? శనికో కాలు ఉండదు, సూర్యుని కొడుకు అంట, అది తెలుసు కదా. శని భగవాన్ అంటే ముసలివాడు. ఓకే. ముసలి వాళ్ళకు సేవ చేస్తే శని భగవానుడు చాలా శాంతిస్తాడు. ఓ, వాళ్ళకి ఏదైనా సరే, ఇప్పుడు వాళ్ళు పేషెంట్లు ఉంటారు, ఇప్పుడు శని ఆటోమేటిక్ శని దశ వచ్చింది అని అంటే, కొంచెం ఓల్డేజ్ దశ వచ్చినప్పుడు, సినిమా దశ వచ్చింది అనుకోండి, వాళ్ళు దాదాపు కాలం చేస్తారు. అంటే శనిగా అట్లా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి సేవ చేస్తే శని వాళ్ళని మంచిగా దీవించి వెళ్తాడు. ఓకే ఓకే. అంటే ఆ పాతకాలంలో అప్పుడు ఒక ఇయర్స్ ముసలి వాళ్ళు మంచంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ అప్పుడు సేవ చేసేవాళ్ళు. అప్పుడు ఆవిడకు వచ్చినప్పుడు ఈవిడకి రాకపోతుండే, అంటే ఆవిడ ఫలితం అంతా ఇవ్వమించి వెళ్ళిపోతుండే. ఈవిడకి అట్లా ఏమి ఉండదు, మంచిగా అన్ని చూసి 3 తరాలు చూసి హాయిగా వెళ్ళిపోతుండే, అలా ఉంటుండే. ఇప్పుడు అన్ని అక్కడ చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి కాదు. ఇంట్లో ఉన్న మనం బయటకు వెళ్ళేటప్పుడు దేవునికి ఎంత దండం పెడతామో తల్లిదండ్రులకు అంత దండం పెట్టండి. తల్లిదండ్రులు లేకపోతే అత్తమామలకు పెట్టండి. ఇప్పుడు మీ చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, మనం ఇప్పుడే నేర్పాలి వాళ్ళకు, పెద్దవాళ్ళకు దండం పెట్టి వెళ్ళండి అని. వాళ్ళు దీవిస్తే చాలు, మనం ఎక్కడ దూరమైనా వెళ్ళిపోతాం. రైట్. శర్మ గారు, పుట్టంగానే తల్లిదండ్రులు మంచిగా అక్షరం చూసుకొని వాళ్ళకి నచ్చిన అమ్మవార్ల పేర్లు లేదంటే వాళ్ళు అనుకున్న పేర్లు పెడుతూ ఉంటారు కదా, అవి కొన్ని ఇయర్స్ తర్వాత నాకు అది కలిసి రాలేదు అని మార్చుకోవడము, లేదంటే దాంట్లో ఇంకొన్ని లెటర్స్ యాడ్ చేయటము, ఇది కరెక్ట్ అంటారా? ఎలా చూడాలి? దానివల్ల ఉంటుందా పవర్ అంటే అంత రిజల్ట్ ఉంటుందా? ప్రాబ్లం అని ఫీల్ అయ్యే ఆ వర్డ్స్ని చేంజ్ చేసుకుంటే ఆ పవర్ కలిసి వస్తుందా? 100% అండి. ఇప్పుడు మనం పాతకాలం కొంచెం ముందుకు వెళ్ళినాం అనుకోండి, ఈ మధ్య యూట్యూబ్లో అంటే ఇవంటి వచ్చినాయి. పాతకాలంలో ఒక మూవీ రిలీజ్ అయింది అనుకోండి, ఆ మూవీ పేరు చూసేవారా, హీరో పేరు చూసేవారా? ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే ఆ పేరేమో కానీ చిరంజీవి సినిమా వస్తుంటే ఉరికేవాళ్ళు. రామారావు గారు నటించిర్రు అని అంటే ఆ రామారావు సినిమా అని అనేవాళ్ళు. సావిత్రి గారు కనపడగానే సావిత్రి గారి సినిమాని, సౌందర్య గారు కనపడగానే సౌందర్య గారి సినిమాని. అంటే అట్లా ఒక పేరుని మనము పిలుస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, ఆ ఉచ్చారణ. ఇప్పుడు మనము మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు మనకు ఒక 20 నక్షత్రాలు ఉంటాయి మేడం మనకు. అంటే టోటల్గా నక్షత్రం 27. 27 నక్షత్రాలకు ఒక్కొక్క గణానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. అంటే 20 నక్షత్రం 4 నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. పాదానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. అంటే ఒక అబ్బాయి చూడగానే ఒక నక్షత్రానికి వచ్చేసి ఆ అబ్బాయికి ఒక అక్షరం వస్తుంది, ఆ పేరు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు మీరు కాల్ చేస్తారు అనుకోండి, రోహిణి నక్షత్రం పుట్టిందండి, ఏం అక్షరం పెట్టాలి అంటే, ఓ ఈ అక్షరం పెట్టాలా. స్వాతి నక్షత్రం పుట్టింది అనుకోండి, ఓకే 6 అక్షరం వచ్చిందా. వృశ్చిక రాశి అంటే అనురాధ నక్షత్రం అనుకోండి, ఎన్ అక్షరం, ఇట్లా అంటే ఒక్కొక్క అక్షరానికి ఇట్లా. అంటే అట్లా కాకుండా అంటే మనం బర్త్ చార్ట్ మొత్తం చూడాలి. సో ఈ అబ్బాయికి మనము ఫస్ట్ మనం చూడగానే, ఇప్పుడు అబ్బాయి మనం చూడండి, ఇప్పుడు జాబ్ పురుష లక్షణం అంటాం, అది మొదటి నుంచి వస్తున్న వరుడు. అదే జాబ్ స్థానంలో ఆ అబ్బాయికి అక్కడ పాపగ్రహం ఉందనుకోండి, ఆ అబ్బాయి ఉద్యోగం చేయలేడు. ఆ సప్తమ స్థానం ఉంటుంది, అంటే సప్తమ స్థానం భార్యకు వస్తుంది, వ్యాపారానికి వస్తుంది. వ్యాపారంలో వాళ్ళకి మంచి ఉందనుకోండి, మంచి స్థానం అంటే మంచిగా అక్కడ మంచి గ్రహం ఉందనుకోండి, శుభగ్రహం ఉంటే ఆ అబ్బాయి బిజినెస్ చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు మనం బర్త్ చార్ట్ చూసేటప్పుడు, పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఫస్ట్ ఏంటంటే బర్త్ చార్ట్ చూసి ఈ అబ్బాయికి ఈ అక్షరం కాకుండా నక్షత్రపరంగా కాకుండా వ్యవహరణం అంటే పిలిచే పేరు, అట్లా పిలిచే పేరు పెట్టడం వల్ల ఆ ఉచ్చారణ వల్ల ఆ అబ్బాయి మనము ఎక్కడికైతే అంటే బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్కి వెళ్తాడు, ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం. అంటే మన ఇచ్చే అక్షరాన్ని బట్టి ఉంటుంది, దాంట్లో వైబ్రేషన్స్ ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని పేర్లు చెప్తాను మేడం, మీరు చెప్పండి. జయసుధ, జయప్రద, సౌందర్య, జయచిత్ర, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరిలో ఏం కలిసింది? జయ. యా 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 అంటే ఒక లయ. అవును. రమ్యకృష్ణ, సౌందర్య. అంటే ఇట్లా మనకు ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఉండాలి. అట్లా అట్లా యాక్షన్ వచ్చిన వాళ్ళంతా చాలా మంచి టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. రోజా గారు, రాశి గారు, రమ్యకృష్ణ గారు, ఇట్లా ఆరక్షణం వచ్చిన కూడా రామారావు గారు. అంటే ఆ వైబ్రేషన్స్ ఉండాలి అందులో, ఒక పేరు పెట్టేటప్పుడు వైబ్రేషన్స్. ఇంకొకటి అమ్మ, ఈ పేరు బలంలో చిరంజీవి గారు అసలు పేరు ఏం పేరండి? కొనిదెల శివశంకర వరప్రసాద్. రజనీకాంత్ గారు అసలు పేరు శివాజీ గారు. ఓకే. అంటే ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక వయసు వచ్చినాక మార్చుకున్నారా, ముందుగా పెట్టుకున్నారా?
నాకు తెలిసి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ నేను సక్సెస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ముందుగా వచ్చేసి పెట్టారు. వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్న విధంగా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే ఒక అక్షరం పెట్టేటప్పుడు హా కానీ యా కానీ ఆర్ కానీ ఇట్లా తలుగుతున్నప్పుడు వాళ్ళు మంచి ముందుకు వెళ్తారు. ఎంత హెచ్ కానీ వై కానీ ఆర్ కానీ ఒక పేరులో ఉండాలి. అది ఎప్పుడు ముందుంటే ఇప్పుడు యా ముందుకు వస్తే బాగుండదు, ఆర్ ఉండొచ్చు. అంటే ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మనం ఆ పేరు పెట్టేటప్పుడు వీళ్ళకి ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది మనం ముందుగా చూసుకొని పెట్టుకుంటే వాళ్ళు 100% ముందుకు వెళ్ళొచ్చు. నేనైతే కొన్ని నేను చెప్పకూడదు కాదు కదమ్మా, కొన్ని 1,00,000 పేర్లు ఇవ్వచ్చు. నేను రోజు కొన్ని 4-5 పేర్లు ఇస్తూనే ఉంటాను. రైట్ సార్. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి మీరు పెళ్లి సంబంధాలు కుదురుస్తారని విన్నాము. అంటే ఐ మీన్ పేదవాళ్ళకు లేదంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు అని చెప్పి ఎలా క్యాచ్ చేస్తారండి? ఎలా ఈ ఇంటెన్షన్ ఎందుకు కలిగింది మీకు? ఒకటమ్మా, మనం ఎంత చేసినా కూడా ఒక 20% మనకు సేవ్ అనేది ఉండాలి కదా. మనం చేసే వృత్తిలో ఇప్పుడు అందరు కొంతమంది పిల్లలు బాగా చదువుకుంటారు, అందంగా ఉంటారు, కానీ ఏంటంటే ఒక్క దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ఎవరిని అడుగుతారు వాళ్ళు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళకు ఫ్రీగా మేము సేవ చేస్తాము. వాళ్ళకు కావాల్సిన ప్రొఫైల్ పెడతాము, తీసుకొచ్చి కూర్చోబెడతాము. వాళ్ళకు అంటే మనకున్న స్తోమత ప్రకారం వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తాము. కొన్ని అయితే మేము ఆర్య సమాజ మందిలో పెళ్లి చేసి ఇచ్చాము, మేమే పెళ్లి చేసి ఇస్తాము. కొంతమంది అమ్మాయిలకి అయితే కాళ్ళు కూడా కడిగాను. నాన్నగారు లేరు, రావడానికి ఇబ్బంది పడతారు, ఆ అబ్బాయి గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ బాబాయిలు అట్లా పిన్నిలు ఎవరు ఉంటారో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోమని చెప్తాం. ఈ విధంగా మేము ముందుండి అన్న విధంగా నడిపిస్తాం. పేద పిల్లలకు ఎక్కడ వారైనా సరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఈ క్యాస్ట్ అని ఏం లేదమ్మా, ఓన్లీ హిందూస్ మాత్రమే వాళ్ళు మనం కన్సల్ట్ అవుతే వాళ్ళకు మా వంతు కృషిగా మేము 100% కృషి చేస్తాం. ఇట్లా చాకలోళ్ళు కానీ నిజామాబాద్ ఉన్న వాళ్ళు అట్లా చాలామంది వచ్చారు, వాళ్ళకు మన వంతు కృషిగా మేము 100% చేసి పెట్టాం. నైస్. చాలా మంచి ఇంటెన్షన్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు, ఈ లేని వాళ్ళకు వాళ్ళ కోసం ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని చాలా చాలా గొప్ప విషయం ఇది నిజంగా. ఎందుకంటే సొసైటీలో మంచి అనేది ఉందా, మానవత్వం ఉందా అని క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా బతికే ఉంది మానవత్వం అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్ గీతా శర్మ గారు, నిజంగా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మీ మ్యారేజ్ బ్యూరో ఇలానే పేదలు, బలహీన వర్గాలు, అనేక మంది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ వాళ్ళని ఇంటి వాళ్ళని చేసే బృహత్ కార్యక్రమం అనమాట మీరు భుజాన్ని వేసుకుంది. సో మంచి మంచి పెళ్ళిళ్ళు ఇలానే సెట్ చేయాలి, మంచి మంచి పూజలు పునస్కారాలు మాలాంటి వాళ్ళకు కూడా చేయాలి. థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా మీ అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, మీ నుంచి ఇంకేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అంటే మ్యారేజ్ బ్యూరో నడుస్తుంది కదండి, ఈ ప్రాంతం వల్లనే కాదండి, ఇరు ప్రాంతాల వారు తెలుగు ప్రాంతాలు ఉన్న వాళ్ళు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ వారే కాకుండా పలు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, అలాగే ఈ విదేశాల్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే, పెద్దలు పిల్లలైనా సరే, మ్యారేజ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్, ఇంకోటి ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకు కూడా 60 years ఉన్న వాళ్ళకు కూడా తోడు నీడ ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము పెడుతూ ఉంటాము. మీకు ఇట్లా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా మనం కన్సల్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, పెద్ద వాళ్ళకు కూడా అది ఇంకా పెద్ద పుణ్యం. అది ఇంకా 60 ఏళ్ళ చేస్తున్నాం అంటే కొన్ని చేశాను, అది నా అదృష్టంగా పూర్తి వయసులో తోడు ఇస్తున్నాం వాళ్ళకు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక ఇంటెన్షన్ ఉంటుంది, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నన్ను పిల్లలు చూడట్లేదు, మనీ ఉంటుంది, యూఎస్ఏలో సెటిల్ అయి ఉంటారు, వాళ్ళకి తోడు కావాలి. ఇప్పుడు అనాథాశ్రమం పోతే ఎలా ఉంటుంది లైఫ్, ఎవరో ఇక్కడ పడేసినట్టు ఉంటుంది. అదే ఒక పక్కన తోడు ఉంటే కుట్టుకున్నా కూడా అది వేరే ఉంటుంది. వాళ్ళకి పింఛన్లు వస్తాయి, కావాల్సినంత అమౌంట్ ఉంటుంది, బయటకు తిరగలుగుతారు, కానీ ఒంటరి జీవితం అనేది ఉంటుంది. అది ఇప్పుడు మ్యారేజ్ ద్వారా ఏంటంటే ఇది నా వస్తువు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీది నాది ఎలా వస్తుంది, మ్యారేజ్ అంటే ఈయన మా హస్బెండ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ వయసులో ఏముంటుందండి, ఒక ఆనందాన్ని ఇవ్వటం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యి కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు, సాఫ్ట్వేర్, డాక్టర్స్, ఎన్ఐరోస్, ఇట్లా అంటే బయటకి ఏ దేశాలలో ఉన్నా కూడా, యూరోప్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మనం ఈ క్యాస్ట్ కాదు ఆల్ క్యాస్ట్ వాళ్ళు మనం కన్సల్ట్ అవుతే అన్ని విధాలా మేము 100% మా వంతు కృషిగా మేము సక్సెస్ ఇవ్వగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. గీతా శర్మ గారు ఇలానే అనేక మంచి కార్యక్రమాలు చేయాలి. అండ్ చాలామంది అంటే నిజంగానే
ఇక్కడ ఎన్నో అంశాలు కూడుకున్నాయి, మీ ఒక్కరిలోనే ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సోషల్ కాజ్లో యూటిలైజ్ చేసుకోవాలి మీ సర్వీసెస్ని కోరుకుంటూ ఉన్నాను. అండ్ మ్యారేజ్కి సంబంధించి, మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మీ పేరుతోని అంటే జిల్లాలలో విస్తరించాలని మీ ఐడియానా, లేదంటే ఎవరికైనా ఉపాధి కల్పించాలని మీ ఆలోచన? ఉపాధి కల్పించాలని ఫస్ట్. ఓకే. ఎందుకంటే కొంతమంది ఖాళీగా ఉంటారు, మన పేరు మీద బ్రాంచెస్ పెట్టారనుకోండి, మేము ఇస్తాము బ్రాంచెస్. అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే నేను ఆ ఏరియాకి వస్తూ పోతూ ఉంటాను. మనకు ఇంతమంది క్లయింట్స్ అయినప్పుడు మనకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అంటే మన మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి సెట్ అవుతుంది, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి సెట్ అవుతుంది, మా ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళు సేమ్ అంటే నేను ఎంతానో, నేను ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉన్నానో అక్కడ కూడా అలానే ఉన్నట్టు. సో నా పేరు మీద ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మనం కన్సల్ట్ అవుతే మీరు మంత్లీ ఈజీగా ఎంత సంపాదించుకోవాలనుకున్నా కూడా ఎన్ని మ్యాచెస్ సెట్ చేస్తే ఆ విధంగా అంత అమౌంట్ మీకు వస్తుంది. ఖాళీగా ఉండకుండా మీకు ఒక ఉపాధి కలుగుతుంది. మేము 10 మందికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. అదే ఏరియాలలో వారాహి హోమాలు నిర్వర్తించడం కానీ, రాజశ్యామల హోమాలు నిర్వర్తించడం కానీ, న్యూమరాలజీ గురించి చెప్పడం కానీ, ఆస్ట్రాలజీ గురించి చెప్పడం కానీ,